కనకం కాస్త శాంతించింది. ఇటీవలి కాలంలో రివ్వున దూసుకెళ్లిన బంగారం ధరలు కొద్దిగా తగ్గుముఖం పట్టాయి. అయితే బంగారం ధర కాస్త శాంతించడానికి ఫెడ్ వడ్డీ రేట్లు స్థిరంగా ఉంచడమే కారణమంటున్నారు నిపుణులు. బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 87,343 రూపాయలు పలికింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 80,083 రూపాయలు పలికింది. 1 కేజీ వెండి ధర 1,11,400 రూపాయలు పలికింది. బంగారం ధరలు గడిచిన 15 రోజులుగా వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. ఒక దశలో బంగారం ధర 89,000 రూపాయల సమీపం వరకు వెళ్లింది. అక్కడి నుంచి బంగారం ధర కొద్దిగా స్వల్పంగా తగ్గుతూ ప్రస్తుతం 87,000 రూపాయల ఎగువన ట్రేడ్ అవుతోంది. బంగారం ధరలు స్వల్పంగా శాంతించడానికి కారణం అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు స్థిరంగా ఉంచడమేనని చెప్పొచ్చు. నిజానికి అంతర్జాతీయ పరిణామాల్లో ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదలుపెట్టిన వాణిజ్య యుద్ధం కారణంగా స్టాక్ మార్కెట్లలో విపరీతమైన అమ్మకాల ఒత్తిడి ఏర్పడింది. దీంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం వైపు తరలిస్తున్నారు. ముఖ్యంగా వివాహాది శుభకార్యాలకు బంగారు నగలు కొనుగోలు చెయ్యాలంటే పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే భారతీయ వివాహ వేడుకల్లో బంగారానికి ముఖ్యమైన పాత్ర ఉంటుంది. బంగారం ధర భారీగా పెరగడంతో ఆభరణాల ధరలు కూడా భారీగా పెరిగాయి. ఇదిలా ఉంటే ఇన్వెస్టర్లు మాత్రం బంగారంపై పెట్టుబడి పెట్టేవారు ఆచితూచి అడుగు వేయాలని, ప్రస్తుతం బంగారం ఆల్ టైం రికార్డు స్థాయి వద్ద ఉన్న పరిస్థితుల్లో కొంతకాలం ధర ఈ రేంజ్ వద్ద స్థిరంగా ఉండే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.